Hi all, this is Nagarjuna. Welcome to my channel. Here we have a group of verbs on cleaning. క్లీనింగ్ పైన మనకి ఇక్కడ కొన్ని వర్బ్స్ ఉన్నాయండి. ఇవాళ వీటి గురించి చూద్దాం. శుభ్రం చేయడంలో ఎన్ని రకాలు ఉన్నాయి వాటి గురించి. ఫస్ట్ వన్ వచ్చేసి క్లీన్డ్. శుభ్రం చేయడం అండి. వాష్, డబ్ల్యూ. సెకండ్ వన్ అండి, WASH, వాష్. వాస్ట్. చూడండి, వాష్డ్ కాదు. ఎప్పుడైనా షాతో ఎండ్ అయినప్పుడు ఈడీని టాలా చెప్తాం. ఎలా అండి? PUSH, పుష్. PUSHED, పుష్డ్. RUSH, రష్. RUSHED, రస్ట్. స్మాష్డ్. బ్రష్, బ్రస్ట్. LASH, లాస్ట్. ఇలా ఈడీని టాలా చెప్పేది అనమాట అండి. వాస్ట్. క్లీన్ కి వాష్ కి డిఫరెన్స్ ఏంటి? నీటిని నీటిని ఫ్లో చేసి శుభ్రం చేస్తే వాష్ అంటాం. మామూలుగా తుడిచి శుభ్రం చేస్తే క్లీన్ అంటామండి. మనం చెవుల్ని క్లీన్ చేసుకుంటామండి. ఓకేనా? కళ్ళని క్లీన్ చేసుకుంటాము. వాష్ చేయడం ఏంటి? ఫేస్ ని వాష్ చేసుకుంటాం. వాష్ బేసిన్ అంటాం కానీ క్లీన్ బేసిన్ అనం కదా. నీటిని కొట్టుకుని నీటిని ఫ్లో చేసి పారించి కడుక్కునే దాన్ని వాష్ అంటాము. తుడిచి క్లీన్ చేసుకునే దాన్ని, శుభ్రం చేసుకునేదాన్ని క్లీన్ అంటారు. క్లీన్ కి వాష్ కి డిఫరెన్స్ అదండి. నెక్స్ట్ అండి, క్లెన్స్. CLEANS. చూడండి, CLEANSE. క్లెన్స్డ్. చూడండి, సాధారణంగా ఊన్స్ అండి. చర్మాన్ని శుభ్రం చేయడం. క్లెన్స్ అంటే స్కిన్ కానీ మన చర్మాన్ని శుభ్రం చేయడం, అలాగే గాయాలను శుభ్రం చేయడాన్ని క్లెన్స్ అంటారు. ఇదంతా వాడుకలేని ఓడండి. మొదటి రెండు పదాలు కూడా బాగా వాడుక. నెక్స్ట్ అండి, ఫ్లష్. FLUSH, ఫ్లష్డ్. ఇది కూడా అంతే. ఒకేసారి నీళ్లు కొట్టి శుభ్రం చేయడాన్ని ఫ్లష్ అంటాం. మన బాత్రూమ్స్ లో చూడొచ్చండి, ఫ్లషెస్ ఉంటాయి మనకి. అలా శుభ్రం చేయడాన్ని ఫ్లష్డ్ అంటారు. నెక్స్ట్ అండి, స్వీప్. SWEEP, స్వెప్ట్. చీపురుతో, బ్రూమ్ తో కానీ దేనితోనైనా శుభ్రం చేసి ఊడ్చి శుభ్రం చేయడాన్ని, తుడిచి శుభ్రం చేయడాన్ని స్వెప్ట్ అంటారు. నెక్స్ట్ అండి, మోప్ అంటారండి. MOP, మోప్. మోప్ అంటే ఏంటండి? మోప్ స్టిక్ ఉంటుంది కదా, తడిగుడ్డ పెట్టడం అంటారు. తడిగుడ్డతో ఫ్లోర్ ని శుభ్రం చేస్తారు కదా. అలాగే ఒక స్టిక్ పెట్టి దానికి గుడ్డ చుట్టి దాన్ని ఇలా తుడిచి శుభ్రం చేస్తారు కదా, అలా శుభ్రం చేయడానికి కూడా మోప్ అంటారండి. మన తెలుగులో మాపు గుడ్డ పెడుతున్నాం అంటారు కదా, అలాంటిదే ఇది కూడా. దానికి సరైన సమానమైన పదం మోప్డ్ అండి. నెక్స్ట్ అండి, BRUSH, బ్రష్. బ్రష్ తో శుభ్రం చేయడాన్ని బ్రష్ అంటారండి. వి బ్రష్ అవర్ టీత్. ఓకేనా? మనం పంటిని బ్రష్ తో శుభ్రం చేసుకుంటాం. అలా శుభ్రం చేయడాన్ని బ్రష్ అంటాం. అలానే రిన్స్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి రిన్స్. RINSE. రిన్స్ అంటే జాడించడం, గుంజడం. ముఖ్యంగా బట్టలకి ఉపయోగిస్తారండి. బట్టలను ఉతకడం, బట్టలను జాడించడం, గుంజడాన్ని రిన్స్ అంటారు. నెక్స్ట్ అండి, వైప్. WIPE, వైప్ అంటే ఏంటి? వైప్ అంటే చూడండి, మనం కారుకి చూడొచ్చండి. కారుకి వైపా ఉంటుంది. వర్షం పడినప్పుడు వైపర్ ఆన్ చేసినప్పుడు ఇటు నుంచి అటు ఇలాగా వీచుతూ శుభ్రం చేస్తుంది కదా, అలా శుభ్రం చేయడాన్ని, అలా తుడవడానికి చేయి కావచ్చు, బ్రష్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇటు నుంచి అటు చేస్తూ శుభ్రం చేయడాన్ని వైప్ అంటారండి. అలానే మన స్కూల్స్ లో కానీ కాలేజెస్ లో కానీ కొంతమంది చెప్తా ఉంటారు, రబ్ ద బోర్డ్ అంటారు. బోర్డుని రబ్ చేయమండి, వైప్ చేస్తాం మనం డస్టర్ తో కానీ. ఓకేనా? ఏదైనా క్లాత్ తో కానీ అటు నుంచి ఇటుకి శుభ్రం చేస్తే వైప్ అనాలి, వైప్ ద బోర్డ్ అనాలి. మరి రబ్ అని కూడా అనొచ్చు. మరి ఎప్పుడు పర్టికులర్ ప్లేస్ లో ఇలా రుద్ది శుభ్రం చేస్తే రబ్ అంటామండి. ఓకేనా? మనం కంటిని రబ్ చేసుకుంటాం. ఏదైనా కంటిలో ఏదైనా పడింది అనుకోండి, కంటిలో నలక పడింది అనుకోండి, అలాంటి సందర్భంలో కంటిని రబ్ చేసేస్తాం మనం. అలా ఒకే చోట అదిమి పట్టి ఇలా చేయడాన్ని రబ్ అంటామండి. ఓకేనా? వైప్ అంటే శుభ్రం చేయడమే. అటు నుంచి ఇటుకి ఇలా ఊడ్చి శుభ్రం చేయడాన్ని వైప్ అంటాం. వైప్. రబ్డ్. ఓకేనా? రుద్ది, ఒకే చోట రుద్ది చేయడాన్ని రబ్ అంటామండి. స్క్రాచ్ అంటే ఏంటి? స్క్రాచ్ అంటే గోకడాన్ని స్క్రాచ్ అంటాం. SCRATCH, స్క్రాచ్. నెక్స్ట్ అండి, ఇరైజ్. ఇలాగా ఇరైజ్డ్. పర్టికులర్ ప్లేస్ లో చెరపడాన్ని ఏమంటామండి? ఇరేజ్ అంటాం. అంతా ఒక్కసారిగా చెరిపేస్తే వైప్ అంటాము. పర్టికులర్ ప్లేస్ లో చేస్తే ఇరేజ్ అంటాం. ఇరైజ్డ్. ఓకేనా?
మెమరీస్ ని సిడీస్ లో కానీ కంప్యూటర్స్ లో కానీ మెమరీస్ ని ఫోన్ లో కానీ మెమరీస్ ని ఇరేజ్ చేస్తాం. ఇలా ఇరేజ్ చెరపడం చెరపడం. రైట్. ఏంటండి శుభ్రం చేయడం గురించి వాళ్ళ వర్డ్స్ చూసాం మనము. అందులో మొదటిది క్లీన్, వాష్. క్లీన్ కి వాష్ కి డిఫరెన్స్ ఏంటండి? క్లీన్ అంటే శుభ్రం చేయడం, వాష్ అంటే నీటిని పారించి శుభ్రం చేయడం. ఓకేనా, ఫేస్ ని వాష్ చేసుకుంటాం. ఓకేనా. ఇలా క్లీన్ అంటే మనం కంటిని క్లీన్ చేసుకుంటాం, చెవిని క్లీన్ చేస్తాము. ఇలా కొత్తగా నేను ఒక కొత్త బ్యాచ్, ఆన్లైన్ బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సాయంత్రం 7:30 నుంచి 8:30 వరకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఉంటే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ టువర్డ్స్ లెర్నింగ్ ద లాంగ్వేజ్, యూ కెన్ కాంటాక్ట్ మీ ఆన్ మై నెంబర్